వెల్కమ్ టు మై సూపర్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో తీయగా మెత్తగా నోరూరిపోయే ఈ సేమియా స్వీట్ని ఎలా చేసుకోవాలో చూద్దాము. చాలా ఈజీగా ఉంటుందండి ప్రాసెస్. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. ఇప్పుడు దీనికోసం ముందుగా ఒక కడాయిని తీసుకుని దీంట్లోకి 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి కరిగాక దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి ఫ్రై చేసుకోండి. ఇక్కడ బాదం, జీడిపప్పుని ఇలా కట్ చేసి వేస్తున్నాను. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసి బౌల్లోకి తీసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఇదే కడాయిలో ఒక 2 కప్స్ వరకు సేమియాని వేస్తున్నాను. ఈ కొలతలతో చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ సేమియాని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేయండి. ఈ విధంగా ఫ్రై చేస్తే మంచి టేస్ట్ వస్తుందండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక దీంట్లోకి 1 కప్ వరకు షుగర్ యాడ్ చేసుకోండి. కరెక్ట్గా సరిపోతుంది. 2 కప్స్ సేమియాకి 1 కప్ షుగర్ అండ్ 4 కప్స్ మిల్క్ వేస్తున్నాను. మిల్క్ కూడా వేసాక ఇదంతా మంచిగా మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసి కుక్ చేసుకోండి. మొత్తం మిల్క్తోనే కాకుండా ఒక 3 కప్స్ వరకు మిల్క్ వేసుకొని 1 కప్ వాటర్ వేసుకొని కూడా చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మంచిగా కుక్ అయిన తర్వాత దీంట్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. చల్లారిన తర్వాత ఇంకాస్త గట్టి పడుతుంది కాబట్టి ఈ స్టేజ్లోనే ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఏ హడావిడి లేకుండా చాలా సింపుల్గా స్వీట్ రెడీ అయిపోయింది. మరి మీకు ఈ సింపుల్ స్వీట్ రెసిపీ నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మరిన్ని వంటల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.